ఇప్పుడు మనిషి బ్రతకాలన్నా సావాలన్నా ఎవరి చేతిలో ఉంది? నాలుక చేతిలో ఉంది. హల్లెలూయా. దాన్ని బాగా ప్రేమించేవారంట ఏమైపోతారంటమ్మా? దాని ఫలము తింటారు. ఇప్పుడు నోటి మాటల చేత ఇష్టమైన మాటలన్నీ మాట్లాడుకుంటా అబద్ధం ఆడుకుంటా బూతులు ఆడుకుంటా సరసోక్తులు పలుకుంటా అక్కడ మాటలు ఇక్కడ మాట ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంట? నాలుక ఏదైతే ఆ నాలుకను వాడుకొని నువ్వు ఇది చేసినవో దాని ఫలం ఏం చేస్తావు? పొందుకుంటావంట. హల్లెలూయా. ఇప్పుడు మనిషి బ్రతకాలన్నా చావాలన్నా ఎవరి చేతిలో ఉంది? నాలుక చేతిలో ఉంది. ఈ నాలుకను ఎలా కాపాడుకుంటావు నీ ఇష్టం. అది మరణానికి వాడుకుంటావా, జీవానికి వాడుకుంటావా, నువ్వు శపించడానికి వాడుకుంటావా, ఆశీర్వాడు వాడుకుంటావా, నీ కుటుంబాన్ని కట్టుకుంటావా, కూల్చుకుంటావా అనేది అది నీ చేతిలోనే ఉంది క్రైస్తవుడా. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని వాగా అప్పగించుకునే బిడ్డవైతే జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి. నీ నోటి మాట చేతే